టీడబ్ల్యూజే ప్రెసిడెంట్ విరహత్ గారిని కూడా స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాము. ఒక కుటుంబ సభ్యుడి తరపున, మీ అందరి తరపున, మనందరి తరపున, మా అందరి తరపున వారికి ముందుగా సన్మాన కార్యక్రమాన్ని ముందుగా నిర్వహించిన తర్వాత కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం. థ్యాంక్ యూ. मेरे शादी करा रहे అంత అయిపోయిందో నిలబడి వచ్చి అన్న జర వచ్చి కొంచెం భక్తులతో వర్క్ చేసుకుంటారు విషయాలు వాళ్ళు ఒక్కసారి విషయాలు తీసుకుంటారు. కొంచెం సైడ్ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలు, గౌరవనీయులు, ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. మొట్టమొదటిసారిగా ఇది అభినందన సభ కాదు, నాకు ఆశీర్వాద సభ అని నేను భావిస్తున్నాను. ముఖ్యంగా నేను ఎక్కడ కూడా ఏ సభల్లో కానీ ఎక్కడ కానీ పోయి మాట్లాడిన సందర్భం లేదు. మొట్టమొదటిసారిగా నా మిత్రుడు వంశీ అడిగితే స్టూడియో లేదు. ఇకపోతే చాలా మంది అనుకుంటారు ఏదో టీవీ పైన పెట్టాడు, ఏదో చంద్రబాబు నాయుడు సపోర్ట్ చేశారు, అందు గురించి నాకు టీటీడీ చైర్మన్ ఇచ్చాను అపోహం. నేను అది మీకు క్లారిఫై చేస్తాను 2 నిమిషాల్లో. నేను 1971లో హైదరాబాద్ వచ్చాను. 1972లో ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ రిజిస్టర్ చేసింది. నేను దాని జనరల్ సెక్రటరీ ఉన్నాను. అప్పట్లో శ్రీపతి రాజేశ్వరరావు, నెల్లూరు రమేష్ రెడ్డి మేమంతా కలిసి అసోసియేషన్ పెట్టి చాలా కార్యక్రమాలు చేశాం. ఒక కార్యక్రమం సందర్భంగా 1977లో
ఇదే మురళీమోహన్ గారిని ఎన్టీ రామారావు తీసుకెళ్లి మేము సన్మానం చేసుకున్నాం. ఇదంతా గత చరిత్ర. నేను పార్టీ పెట్టిన తర్వాత అన్నగారి పిలుపు మేరకు 1982లో అప్పటి నుంచి చివరి దాకా నేను పార్టీలోనే ఉన్నాను. పార్టీ కోసం పనిచేశాను, దెబ్బలు తిన్నాను, జైలు పోయాను. అసలు 15 సంవత్సరాలు నేను ఎల్లో షర్ట్ తప్ప వేరే షర్ట్ వేసుకొని అంటే నేను ఏ పదవి చేయలేదు, ఏ పదవి ఆశించలేదు. సో ఒక సైనికుడి దాకా పనిచేసేవాడు. అదంతా గత చరిత్ర. తర్వాత మీడియా పెట్టిన తర్వాత కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాను, చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాను. గత 5 ఏళ్లలో నా మీద దాడులు జరిగినాయి. వారం రోజులు 10 రోజులు ఇంట్లో నుంచి అబ్స్టాండ్ అయిపోయాను. నా మీద వెక్కిల్ చేశారు. సెంట్రల్ విజిలెన్స్ వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు నాకు, బాబు జాగ్రత్తగా ఉండవు, మీ ఇంటికి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు టర్నింగ్స్ ఎక్కువ ఉన్నాయి, అది జాగ్రత్తగా ఉండండి అనే హెచ్చరికలు కూడా వచ్చినాయి. అప్పుడే పోయి సెకండ్ హ్యాండ్ బుల్లెట్ ప్రూఫ్ కార్ తీసుకుని దాంట్లో తిరుగుతున్నాం. సో ఇవన్నీ ఒక ఎత్తు. నేను 1.5 year క్రితం చంద్రబాబు నాయుడు కలిసాను. పోయి అన్నా 42 ఏళ్ల నుంచి పనిచేస్తున్నాను పార్టీలో, ఇప్పటి వరకు నేనేం అడగలేదు. ఇప్పుడు నాకు అక్కడ వచ్చినోడిని కాబట్టి నాకు టీటీడీ చైర్మన్ చేయాలనుంది. అక్కడ అన్ని విషయాలు నాకు తెలుసు. నేను ఆ గుడికి తప్ప వేరే గుడికి సామాన్యంగా వెళ్ళను, నాకు చేయాలనుంది అని అంటే 1 నిమిషం ఆలోచన చేసి యూ డిజర్వ్ ఇట్ అన్నాను. గవర్నమెంట్ రాగానే నేను మీకు ఆ పదవులు ఇస్తానని చెప్పారు. అదే వచ్చినట్టు రాస్తారు, దాన్ని నేను కేర్ చేయను. ఇకపోతే ముఖ్యంగా ఒక చర్చల విషయాలు